ఈశపుత్రం క్షమం విద్ధి కుమార గర్భ సంభవం అనేటువంటి మాట మన వేదాల్లో చూస్తుంటాం. రక్షకుడు అనేటువంటి వాడు ఈ లోకానికి ఆయన అరుదిస్తే ఆయన కన్య గర్భాన జన్మిస్తాడు. ఆ కన్య గర్భాన జన్మించేటువంటి దేవుడే రక్షకుడై ఉంటాడు. కుమారి గర్భ సంభవం అనేటువంటి మాట మన వేదాల్లో మనం చూస్తుంటాం. భవిష్య పురాణం కావచ్చు, ఆ తర్వాత ఇంకా కొన్ని పురాణాల్లో ఈ విషయాన్ని రాసుకుంటూ వచ్చారు. సో యేసుక్రీస్తు ప్రభువారు కన్య గర్భాన జన్మించాడు అనేటువంటి విషయం మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. ఆయన ఇమ్మానుయేలుగా పిలువబడతాడు. ఈరోజు ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ ప్రపంచంలో అందరూ తోడు శాశ్వత కాలం ఉండదండి. భార్య తోడు, భర్త తోడు శాశ్వత కాలం ఉంటుందా? వారి ఈ లోకాన్ని విడిచిపెట్టేగానే ఆ తోడు మనల నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఈ ప్రపంచంలో నిత్యము మనతో తోడుగా ఉండేటువంటి వాడు, శాశ్వతంగా మనతో తోడుగా ఉండేటువంటి వాడు ఇమ్మానుయేలుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువు.